చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్. నమస్తే అండి శివపార్వతి గారు. నమస్తే అండి శ్రీదేవి గారు. ముందుగా మీకు ప్యానెల్ లో పెద్దలకి వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి. రైట్. డ్రగ్స్ వల్ల వచ్చే నష్టాలు ఏంటి, కేసుల్లో ఇరుక్కుంటే ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది అనే దానిపైన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి నిర్వహిస్తున్నారు. భవిష్యత్తు ఎలా ఉంటుంది దానిపైన కూడా మీరు చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మీరు డ్రగ్స్ వద్దు అని అంటే వాళ్ళు కావాలి తీసుకో అంటూ అనిత మాట్లాడారు. మరి ఏంటి, దీన్ని ఏ విధంగా అరికడుతున్నారు? సరే, వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఇది స్టార్ట్ అయిందని అనుకున్నప్పుడు మరి అంతగా ధ్వంసం చేశారని చెప్తున్నారు రమేష్ గారు. మరి ఇప్పుడు అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ధ్వంసం చేసినప్పుడు పూర్తిగా అక్కడ నిర్మూలించారా లేదా? ఇంకా ఆ మూలాలు ఎక్కడున్నాయి అనుకుంటున్నారు? దీన్ని ఏ విధంగా అరికట్టబోతున్నారు ఇక మీదట? రమేష్ గారు, వైసీపీ వాళ్ళు ఎప్పుడైనా మా గవర్నమెంట్ లో ఏమీ జరగలేదనే చెబుతారు. ఏమన్నా జరిగినాయని వాళ్ళు ఒప్పుకోరు. ఇందాక పవన్ కళ్యాణ్ గారి మీద కూడా అబద్ధం ఆడుతున్నారు. ఆయన పిఠాపురంలో గంజాయి ఉందని చెప్పలా. గంజాయి సేవించడం తప్పు అని ప్రతి సభలో ఆయన గంజాయి మీద, డ్రగ్స్ మీద యువతలో అవేర్నెస్ కలిగేలాగా ప్రతి మీటింగ్ లో ఆయన యూత్ కి చెప్తున్నారు. దాన్ని వక్రీకరించి ఇక్కడ ఆయన గంజాయి పిఠాపురంలో ఉందని చెప్పారని చెప్తున్నారు. అది రాంగ్. ఏదన్నా ఆయన దగ్గర వీడియో ఎవిడెన్స్ ఉంటే చూపించమనండి. ఎందుకంటే అడవి తల్లి బాటలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా అడవి ప్రాంతాల్లో, నేను మాట్లాడేటప్పుడు క్రాస్ టాక్ చేయొద్దు దయచేసి, తర్వాత మీ టైంలో మీరు మాట్లాడండి. అడవి తల్లి బాటలో మనకి అరకు, పాడేరు, ఈ ఏవైతే గిరిజన గ్రామాల్లో ఎక్కడైతే ఎక్కువ గాంజా గతంలో పండించారో ఆ ప్రాంతాల్లో పోలీస్ వ్యవస్థ డ్రోన్స్ పెట్టి గాంజాని నాశనం చేసింది, స్మాష్ చేశారు. దట్టు ఆ రోజు అడవి తల్లి బాటలో పవన్ కళ్యాణ్ గారు పర్యటించిన గిరిజన ప్రాంతాలన్నిటిలో యువతకి అవేర్నెస్ కల్పించి ఒక ప్రోగ్రాం చేసి స్పెషల్ డ్రైవ్ చేసి వాళ్ళు పండ్ల మొక్కలు పండించేలాగా ఎకరాకి 400 పండ్ల మొక్కల్ని దగ్గరుండి యువతను గుర్తించి దాదాపు 10,000 ఎకరాల్లో పండ్ల తోటలు సాగు చేసేలాగా అప్పటికప్పుడు నిధులు కేటాయించి అప్పుడప్పుడు మొక్కలు పంపించి వాళ్ళ చేత నాటించి గంజాయిని ఎక్కడైతే స్మాష్ చేశారో ఆ ప్రాంతాల్లో యువతకి అవేర్నెస్ తెచ్చి పండ్ల తోటల పెంపకం మీద అవగాహన కల్పిస్తూ పోలీసులు ఎప్పటికప్పుడు డ్రోన్ సహకారాలతోటి డ్రోన్స్ ను బాగా యూజ్ చేస్తున్నారు. ముఖ్యంగా అడవి ప్రాంతాల్లో ఎక్కడైతే లోపల ఎవరు రాలేని ప్రాంతంలో ఎక్కడైతే డీప్ ఫారెస్ట్ లో సాగు చేస్తున్నారో దాన్ని కూడా వెళ్ళి టెక్నాలజీ తోటి స్మాష్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఇక్కడ మనం గంజాని విచ్చలవిడిగా మీరు అమ్మేసుకోండి, మీరు పండించుకోండి, మేము పట్టుకున్నా మేము వదిలేస్తాము, లేకపోతే ఏదో తీసుకొచ్చేసి పంపించేస్తాం, అలాగా వైసీపీ గవర్నమెంట్ లాగా ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా పనిచేయట్లా. ఇక్కడైతే ఒకటే షూర్ గా చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, హోమ్ మినిస్టర్ కానీ ఒకటే చెప్తున్నారు, మేము ఉక్కు పాదం మోపుతాము. డ్రగ్స్ ఎవరైతే డ్రగ్స్ కి అలవాటు పడ్డా, గాంజాని సాగు చేసినా, ఈ మార్గంలో వెళ్ళినా వాళ్ళకి చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. దయచేసి మీరు దాని నుంచి బయటికి రండి, మీకు చాలా ఉపాధి కల్పన కల్పిస్తాము, వేరే అని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎప్పటికప్పుడు పోలీస్ వ్యవస్థ తీసుకుంటుంది. ఇదంతా గతంలో వేళ్ళూరుకుపోయిన ఉన్నది వేళ్లతో సహా లాగేయడానికి డెఫినెట్లీ టైం టేకింగ్ ప్రాసెస్. ఒక్కసారికి ఇలా చిటికేయంగానే మటుమాయం అవ్వవు కదా. ఎందుకంటే గతంలో ఏ స్థాయిలో విజృంభించింది అంటే, గతంలో వేరే మహారాష్ట్ర డిఎస్పి ఎక్కడ అంటే పోలీస్ సిస్టమ్, ఇతర రాష్ట్రాల్లో ఉన్న పోలీసులు ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో అందరూ ప్రస్తావించిన పరిస్థితి, ఎక్కడొచ్చినా ఆంధ్రప్రదేశ్ నుంచే గాంజా విపరీతంగా వస్తుంది అని స్టేట్మెంట్లు, ఓపెన్ ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చిన పరిస్థితి చూసాం మనం. ఇప్పుడు అంత నాశనం చేసాం, ఎంత సరే మీరు చెప్తున్నారు శివపార్వతి గారు, మీరు చెప్తున్నారు ఓకే, ఇప్పుడు గిరిజనులకు అక్కడ ఏం కావాలి ఏంటి అనే విషయాలపైన స్వయంగా పవన్ కళ్యాణ్ వెళ్ళి అక్కడ పరిశీలించి గిరిజనులకు రోడ్డు కానీ, డోలి యాత్రలకు స్వస్తి పలకడం కానీ, అక్కడ మంచినీళ్ళు కానీ ఇవన్నీ ఏర్పాటు చేశారు. అండ్ మీరు చెప్తున్నారు గిరిజనులకు ఈ గాంజా పంటను పండించొద్దు, పండ్ల మొక్కలు పెంచుకోవాలని చెప్తున్నారు. బట్ ఇది ఎంతవరకు సహకారం చేస్తున్నారు? ఎందుకంటే ఇది అంతవరకే పరిమితం కాదు కదా, అంతవరకే పరిమితం కాదు. దీని ఒక మహాయజ్ఞంలా ఎందుకు చేపట్టలేకపోతున్నారు? ఆ సాగుని తగ్గించి మీరు ఈ పంటలు వేసుకోండి అని చెప్పి ప్రతిసారి అవగాహన కార్యక్రమాలు ఎందుకు నిర్వహించట్లేదు? ఒక్కసారి మాత్రమే నిర్వహించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మీరు ఇది చేయండి అంటే సరిపోతుందా? దీని ఒక మహాయజ్ఞంలా చేపడితేనే కదా పూర్తిగా మనం రూపుమాపుతాం.
నన్ను మాట్లాడిస్తారా? ఇప్పుడు ఒక్కసారి చెప్పేం ఊరుకోవట్లేదు. ఇక్కడ పండ్ల మొక్కలు 10,000 ఎకరాల్లో నాటించారు. ఇప్పుడు రెండో విడత మళ్ళీ శాంక్షన్ అయినాయి. వాళ్ళు దాదాపు ఇంకో 15,000 ఎకరాలకి పంపించారు. అటవీ శాఖ నుంచి ఆ పోడు భూములు కానీ ఎవరైతే వ్యవసాయం చేసుకుంటున్నారో వాళ్ళందరికి కానీ గతంలో డిఫారెస్ట్ లో చేసేదానికి కానీ ఏవైతే స్మాష్ చేశారో అవన్నీ గుర్తించి ఎప్పటికప్పుడు వాళ్ళకి నిధులు మంజూరు చేసి ప్రభుత్వ సాయం తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏ మీటింగ్స్ పెట్టినా గిరిజన గ్రామాలకు కానీ అక్కడికి వెళ్ళినా యూత్ తో ఇంటరాక్ట్ అయ్యడం ఖచ్చితంగా ఈ గాంజా గురించి డ్రగ్స్ గురించి అవేర్నెస్ తీసుకొస్తున్నారు. పోలీసు వ్యవస్థ కూడా వివిధ రూపాల కార్యక్రమాలు నిర్వహిస్తూ కంటిన్యూగా జరుగుతుంది. అదేం ఆపలేదు, అది నిరంతర ప్రక్రియ. ఇప్పుడు గతంలో ఇప్పుడు చిత్తశుద్ధి ఎలా ఉంది అని చెప్పడానికి ఇప్పుడు గంజాయి దాగి తెనాల్లో రోడ్డు మీద అల్లరి చేసిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించారు. దాన్ని బట్టి అర్థమవుతుంది ఎవరు క్రిమినల్ సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు గాంజాకి సపోర్ట్ చేస్తున్నారని. సో గతంలో కూడా విజయవాడ లాంటి ఒక ముంద్రా పోర్ట్ లో ఒక పెద్ద ఒక దాదాపు 20,000 టన్నుల ఒక డ్రగ్ కంటైనర్ దొరికితే దాని తాలూకు మూలం ఆంధ్రప్రదేశ్ లో ఉంటే దానిలో చడి చప్పుడు లేదు. అంటే అది వాళ్ళు నేషనల్ వాళ్ళు చూస్తున్నారు, ఇంటెలిజెన్స్ చూస్తారులే కానీ అదంతా చెప్తున్నాను ఇక్కడ నుంచి మూలాలోనే తెలుసు. వైజాగ్ లో కూడా ఒక పెద్ద కంటైనర్ పట్టుబడింది వీళ్ళు ఉన్నప్పుడే, వీళ్ళ హయాంలోనే. ఇంత పెద్ద పెద్ద కంటైనర్లు ఎక్కడ వస్తున్నాయి? ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత అలాంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నామా? అలాంటి ఏదైనా ఒకటి అలా చేసినా కూడా విపరీతమైన దాడులు జరుగుతుంది. పోలీసు వ్యవస్థ ఇప్పుడు పెట్రోలింగ్ ఎలా పెడుతున్నారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గుంటూరులో మా ఉన్నతాధికారులు టాస్క్ ఫోర్స్ కొంతమంది లేడీస్ అధికారులతోటి నైట్ పెట్రోలింగ్ జరుగుతుంది. మీకు గాంజా మీద ఇప్పుడు పోలీసు సిస్టమ్ తీసుకోవట్లేదని ఎవరు చెప్పారు? ఇప్పుడు తెనాల్లో మొన్న ఏదో కారులో ఒక 4 సేవించారని చెప్పి ఇప్పుడు నైట్ ఎక్కడికక్కడ రైడ్స్ జరగకపోతే మీకు ఎలా పట్టుబడ్డారని ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు రైడ్స్ జరిగితేనాక బయటకు వస్తుంది. వదిలేస్తే ఎందుకు దొరుకుతారు? వదిలేస్తే దొరకరు కదా, వదిలేయకపోబట్టే దొరుకుతున్నారు. ఇక్కడ క్లియర్ గా రైడ్స్ జరుగుతున్నాయంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ పని చేస్తుందని. రైడ్స్ చేయకుండా సైలెంట్ గా పని చేయట్లేదంటే అర్థం వదిలేస్తుంది. ఇది చిన్న లాజిక్ మిస్ అయితే ఎట్లా మీరు? ఇప్పుడు ఇక్కడ రైడ్స్ జరుగుతున్నాయంటే అర్థం ఏంటి? ఇక్కడ ఉక్కు పాదం మోపుతున్నాము, మేము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అలో చేయము, మీరు ఏదన్నా మా కన్ను కప్పి చేయాలనుకున్నా మేము ఊరుకోము, మీ మీద చర్యలు ఉంటాయి. మేము అంటే ఒకసారి తప్పించుకోవచ్చు, 2 సార్లు తప్పించుకోవచ్చు, లేదా 3 సార్లు తర్వాత అయినా దొరుకుతారు కదా. దొంగ ఎప్పుడు దొరుకుతాడు, ఎప్పుడైనా. అన్నిసార్లు చేయడు, అన్నిసార్లు చేయలేడు కూడా. ఇంత పగడ్బందీగా పోలీసు వ్యవస్థ పనిచేస్తున్నప్పుడు మేము వదిలేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పాలన 5 ఏళ్ళు ఎలా ఉందో మనం చూసాం. చిన్నపిల్లలని అడిగినా చెప్తాడు. ఆ రోజుల్లో చిన్నపిల్లల దగ్గర కూడా దొరికేది గాంజా. స్కూల్లో దాకా కూడా వెళ్ళిపోయింది, 5వ క్లాస్ దాకా కూడా వెళ్ళిపోయింది. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఎక్కడన్నా ఉంటే దయచేసి చెప్పండి. మేము చేయకపోతే, పట్టించుకోకపోతే ఇదిగో పలానా చోట ఇదిగో అక్కడ చాలా విచ్చలవిడిగా ఉంది, మీరు కళ్ళు మూసుకున్నారు, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు అందించండి, మేము వెళ్ళి పని చేస్తాం. మా చొక్కా పట్టుకొని వెళ్ళేయండి, మీరు కాలర్ పట్టుకొని. రమేష్ గారు మరేంటి శివపార్వతి గారు అడుగుతున్నారు? ఇప్పుడు రాష్ట్రం మొత్తం కాదు, దేశానికి కూడా వైజాగ్ నుంచి మనం దక్కింది. వైజాగ్ నుంచే మొత్తం దేశానికి పట్టణం చేస్తా ఉన్నాం. ఆయన సరదాగా దాన్ని చాలా సీరియస్ గా దీన్ని ఇమీడియట్ గా మీరేదో ఒకరిద్దరు సప్లైన్స్ మీద కేసులు పెట్టడం కాదు. రమేష్ గారు మీరు చెప్పండి. వినపడుతుందా? రమేష్ గారు అది వినిపించట్లేదు, ఒకసారి మీరే చెప్పండి దాని గురించి. ఒక బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మళ్ళీ దీని గురించి మాట్లాడదాం.